పరమశివుడికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. రాజమహేంద్రవరం నగరంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో గోదావరి స్నాన ఘట్టాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి దర్శనమిచ్చాయి. ముఖ్యంగా గోదావరి పుష్కరాల రేవు వద్ద తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల తాకిడి అధికం కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదావరి బండి రోడ్ మీదుగా వాహనాలు రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేశారు. అయినప్పటికీ పుష్కరాల రేవు వద్ద భారీగా జనసందోహంతో అడుగు తీసి అడుగు వేయడానికి లేని పరిస్థితి నెలకొంది. గోదావరి నదితో పాటు శివలింగం వద్ద కూడా భక్తులు భారీగా పుణ్యస్నానాలు చేశారు. పుష్కరాల రేవులో ఉన్న శివాలయం, ఇతర ఆలయాల్లో భక్తులు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పుష్కర ఘాట్తో పాటు కోటిలింగాల ఘాట్, మార్కండేయ ఘాట్, శ్రద్ధానంద ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమ ఘాట్లో కూడా భక్తజనం రద్దీ కనిపించింది. గోదావరి బండి రోడ్డు పూర్తిగా జనంతో నిండిపోయి గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.